ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి పరమగీతములు 4వ అధ్యాయము 4వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయం 4వ వచనం. జయ సూచకములు నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీయు వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నట్లయితే గోపుర ప్రసంగము అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఈ జయసూచకములుంచు దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీయు వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము అని చూస్తా ఉన్నాం. కందరము అంటే ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారము కట్టించనని చూస్తా ఉన్నాం. ఇక్కడ దీనిని దావీదు గోపురముగా మనం చూస్తా ఉన్నాం. దావీదు గోపురము యెరూషలేములో ఉన్నది. మరి ఈ దావీదు గోపురమును మరి సంగమునకు లేదా దేవునికి మనం సూచించవచ్చు. ఎందుకనగా దావీదు దేవునికి ఇష్టడు గనుక, దావీదు దేవుని హృదయానుసారుడు గనుక, దావీదు అంతకంతకు వర్ధిల్లుతోను కాదు, దేవుడు దావీదును హెచ్చించాడు, ఆశీర్వదించాడు కనుక దావీదు గోపురము గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. దావీదు గోపురము ఎందుకనగా దావీదు గోపురముతోను జయసూచకములను 1000 డాలులు ఉంచు ఆ గోపురముతోను నీ కందరము సమానము అని దేవుని వాక్యం చూసాం పరమగీతములలో. అందుకే దావీదు గోపురమును గురించి, డాలులు కవచములు గల గోపురమును గురించి ధ్యానం చేద్దాం. అలాగనే ఆ గోపురములో జయ సూచకములున్నవి అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతం అనగా అతి పరిశుద్ధ స్థల సాదృశ్యము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. 22 నుంచి మనం చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని అతని గురించి సాక్ష్యమిచ్చినని చూస్తా ఉన్నాం. అలాగనే 36వ వచనం చూసినట్లయితే దావీదు దేవుని సంకల్పం చెప్పిన తన తరము వారికి సేవ చేసి నిద్రించాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు గోపురం గురించి మనం చూస్తూ ఉన్నాం. దావీదు గోపురం ఉందని, ఆ దావీదు గోపురం కట్టబడడానికి దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు కాబట్టి ఆ దావీదు గోపురం కట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి. దావీదు గోపురమును చూచి అనేకులు ఆశ్చర్యపోయినట్లుగా, దావీదు గోపురమును చూచి ఆయన కీర్తిని, దేవుని యొక్క కీర్తిని ప్రచురం చేయనట్లుగా ఆ గోపురం అక్కడ నిర్మించినట్లు మనం చూస్తా ఉన్నాం. మరి నీ ఆత్మీయ జీవితం అనే గోపురమును మీరెట్లా కట్టుకున్నారు? మీ ఆత్మీయ జీవితము ఒక గోపురం వలె కట్టబడిందా? దేవుని మహిమను ప్రచురించే దావీదు గోపురం వలె నీ ఆత్మీయ జీవితం అనే గోపురం ఏ విధంగా కట్టుకుంటున్నావు? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పాకారుని వల్ల పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను. దేవుడట నేర్పరి అయిన శిల్పాకారుని వలె అద్భుతమైన పునాదిని వేసాడు. నువ్వు కట్టుకోవడమే. ఏ విధంగా కట్టుకున్నావో జాగ్రత్తగా చూసుకో. నీ ఆత్మీయ జీవితం అనే గోపురమును, ఇది దావీదు గోపురం అనుకున్న ప్రత్యేకత. ఆ గోపురము ఉంది అని కొత్త నిబంధనలో చూసాం. ఆ గోపురము దేవుని యొక్క కీర్తి ప్రతిష్టల కొరకు, ఆయన సేవకుడైన దావీదు యొక్క చేసిన కార్యముల గురించి వివరించడానికి,
ఆ గోపురం ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తున్నట్లయితే ఆ గోపురములో జయ సూచకములున్నవి. ఆ గోపురములో జయ సూచకములు ఉన్నవట. సైనికులు యుద్ధము చేసిన ఆయుధములు, జయమొందిన విధానములు విషదపరిచే ఆ జయ సూచకములు అక్కడ ఉన్నవి. జయమును సూచించు ఆయుధములు ఆ గోపురములో ఉన్నవి. ఒకవేళ సంసోను గాడిద దవడ ఎముకతో చెప్పినట్లయితే ఆ గాడిద దవడ ఎముక, గిద్యోను బోరలు, కత్తులు, కర్రలు, ఇశ్రాయేలు బోరలు, దావీదు కొట్టిన వడిసెల, రాయి వడిసెల, ఇలాంటివి పరిశుద్ధ గ్రంథములో భక్తులైన వారు జయించిన అనేక యుద్ధాత్మక ఆయుధములు, జయ సూచకములు ఆ గోపురంలో ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. జయమును సూచించే యుద్ధములు చేసిన ఆయుధములు, జయమునకు గుర్తుగా ఉన్న యుద్ధోపకరణములు ఆ గోపురములో ఉన్నవట. అందుకే ఆ గోపురములో జయ సూచకములు ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. మనమట అంధకార క్రియలు విడిచి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు, మన ముఖములు తేజస్ సంబంధమైనవి ఉండాలి. మరి గొలియాతు ఎంతో పెద్ద ఈటలు పట్టుకున్నాడు కానీ అది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము కాదు. దావీదు పట్టిన వడిసెలే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము. కాబట్టి మనము కూడా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములుగా ఉండాలి. ఈ గోపురములున్న జయ సూచకములు తేజస్ సంబంధమైనవి, అనగా దేవునికి సంబంధించినవి, అనగా లోకములకు సంబంధించినవి కావు. కాబట్టి ఇది దావీదు గోపురము. ఈ గోపురములో జయ సూచకములు ఉన్నవి. ఈ జయ సూచకములు ఎలాంటివంటే తేజస్ సంబంధమైనవి, అనగా పరలోక సంబంధమైనవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి మనం చూస్తున్నట్లయితే, మా పరిచర్య నిందింపకుడు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలుగు చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరుల్లోను, ప్రయాణములలోను, జాగరములను, ఉపవాసములను మిగిలిన ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యమును చెప్పడం వలన, దేవుని బలము వలన, కుడి ఎడముల నీతి ఆయుధములను కలిగి, దేవునికి స్తోత్రం. ఇలాంటి తెలుసా? కుడి ఎడముల నీతి ఆయుధములట. కాబట్టి మనమును కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఈ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలిగినవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆ గోపురములో జయ సూచకములున్నవి. ఎలాంటి జయ సూచకములు తెలుసా? దేవుని ఎదుట బలమైన దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలిగిన యుద్ధోపకరణములై ఉన్నవి అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఎలాంటి ఆయుధాలను కలిగి ఉన్నాము? శరీర సంబంధమైనవా, లేదా దావీదు గోపురములో జయ సూచకములుంచిన అటువంటి ఆయుధములను కలిగి ఉన్నామా? ఆలోచించుకునము. ఇంకా చూసినట్లయితే డాలులను, కవచములను గల గోపురమైన దేవుని వాక్యము పరమగీతంలో మనం చూస్తున్నాం. డాలులకు మరొక పేరు కేడెము అని చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో సాలార్జంగ్ అనే ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో అనేకమైన యుద్ధోపకరణములు, డాలులు అనేకమైనవి, కత్తులు, ఎన్నో యుద్ధోపకరణములు ఉన్నవి. యెరూషలేములో మనం చూసినట్లయితే అక్కడ కూడా అనేక యుద్ధోపకరణములు మనం చూడగలము. ఆ గోపురమట డాలులను, కవచములను గల గోపురమైనది. డాలులు సంపూర్ణమైన, శక్తివంతమైన విశ్వాసములకు సూచనగా ఉంది. ఏంటి డాలు అని చూసినట్లయితే విశ్వాసమైన డాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటి విశ్వాసమైన డాలు? ఈ గోపురమట డాలులను, కవచములను గల గోపురమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని
అనగా మూల భాషలో రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, మీరు పోరాడాల్సింది ఎవరితోని? మీ యొక్క శత్రువులతోనా, మీ యొక్క స్నేహితులతోనా, మీ ఇరుగు పొరుగు వారితోనా? ఎవరితో మీరు పోరాడాలి? అంధకార సంబంధమైన వారితో పోరాడాలట. ఆకాశమందున దురాత్మలతో పోరాడడానికి బలమును సంపాదించుకోనండి. మీరు పోట్లాడుకోవద్దు. మీరు ఎవరితో పోట్లాడాలి? మీరు ఎవరితో పోరాటం చేయాలి? ఆకాశ మండలంలో దురాత్మల సమూహమును ఎదిరించు వారై మీరుండాలి. దురాత్మలంటే భయం, దయ్యం అంటే భయం, చెడుపు అంటే భయం, చీకటి అంటే భయం, చప్పుడంటే భయం. ఇన్ని భయాలున్నావే, వీటితో నువ్వు పోరాటం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుచేత మీరు ఆపత్తిని మందు వారిని ఎదిరించుటకును సమస్తమైన నేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అని మయమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలవబడి ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ తెచ్చుటకు శక్తివంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ గోపురం ఎలాంటి తెలుసా? ఇలాంటి డాలులు కలిగిన గోపురము, ఇలాంటి జయ సూచకములున్న గోపురము, ఇలాంటి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును పట్టుకున్న వారు కలిగిన గోపురము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనము మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం చూస్తున్నట్లయితే, కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. సడలిన చేతులను, దద్రల హృదయాలను, సడలిన మోకాలను బలపరచండి. ఎందుకంటే ఆ గోపురం ఎలాంటి తెలుసా? డాలులను కవచములను గల గోపురమై ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ గోపురము ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులకు మహిమను తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేటకు ఆయనకు తగును. దేవునికి స్తోత్రం. ఇది ఇలాంటి ప్రశస్తమైన గోపురం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దావీదు గోపురములను ప్రతి ఆయుధము కూడా విశ్వాస జీవితంలో అమర్చబడిన వారు సద్గుణ సంపన్నత దివ్య లక్షణములను కలిగి ఉన్నారు. అందుకే అది దావీదు గోపురముతోను, 1000 డాలులను కవచములు కలిగిన గోపురముతోను, జయ సూచకములున్న గోపురముతోను నీ కందరము సమానమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ దివ్యాయుధములు ధరించుకున్న విశ్వాసియే ఒక గోపురము. ఎవరయ్యా ఈ గోపురం అంటే? ఇలాంటి ఆయుధములు కలిగిన సర్వాంగ కవచము కలిగిన విశ్వాసే ఒక గోపురమై ఉన్నారు. ఒక దావీదు గోపురం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పెండ్లి కుమార్తె సంఘమే ఒక గోపురమైనది. కనుక దావీదు గోపురముతో నీవు సమానమని, నీ కందరము సమానమని ప్రభువు మెచ్చుకుంటూ ఉన్నాడు తన వధువుని. పెండ్లి కుమార్తె సంఘమును కందరమనగా కంఠము. మనం చూద్దాం పరమగీతములు 4వ అధ్యాయము 4వ వచనం. జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలును శూరులను కవచములని వేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము. ప్రియమైన విశ్వాసి, ఈ సర్వాంగ కవచమును ధరించుకునే నీవే ఒక గోపురము. దావీదు గోపురములో ఉన్న జయ సూచకములుంచిన ఆయుధములో, ఆ ఆయుధములు ఎవరంటే ప్రియ సంఘములో ఉన్న విశ్వాసులే ఆయుధములై ఉన్నవి. చూసారా? పెండ్లి కుమార్తె సంఘమును గోపురముతో పోలుస్తూ ఉన్నారు. నీ కందర సమానము. ఈ వధువు యొక్క కందరమనగా ఈ వధువు యొక్క కంఠము దేనితో సమానం తెలుసా? దావీదు కట్టించిన గోపురముతో సమానము. చూసారా? ప్రభు ఎంత గొప్పగా పోలుస్తున్నారు. తన వధువైన సంఘమును, తన కొరకు ప్రాణమిచ్చిన సంఘమును
మేఘారూఢుడై మధ్యాకాశం ఎదురు కొదిపోతున్న సంగమును ఎవడి పోలుస్తున్నారు తెలుసా? దావీదు గోపురముతో మన యొక్క కందరమును పోలుస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నేనెంతగా ఊహించుకున్నాడు తెలుసా? నువ్వు కందరముతో సమానము. దావీదు గోపురముకును, 1000 డాలులు గల గోపురముకును, జయ సూచకులు ఇచ్చిన గోపురముకును దేంతో ముడిపెట్టు తెలుసా? నీ కందరముతో ముడిపెట్టారు. నీ కందరం అనగా నీ కంఠము ఇప్పుడు దావీదు గోపురం వలె శాశ్వతముగా దేవుని కొరకు ప్రకటించే విధంగా ఉండాలి. జయ సూచకములుంచిన డాలుల వలె నీ కందరము డాలు వలె దేవుని కొరకు మ్రోగాలి. మరి నీ కందరము సర్వాంగ కవచము ధరించుకుని సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడిగి నీ కందరము యుద్ధ ఆయుధములతో పోలుస్తున్నారు కనుక నీ కంఠమును ప్రభువు కొరకు ఉపయోగించవలసిన వారమైనారు. కనుకనే దావీదు గోపురముతో 1000 డాలులతోనూ జయ సూచికలుంచిన గోపురముతోనూ నీ కందరము సమానమని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నారు. ప్రభు పోలుస్తా ఉన్నారు. అట్టి ఆధ్యాత్మిక జీవితమును నీ కందరము ఆ గోపురముతో సమానముగా ఉన్నదో లేదో ప్రశ్నించుకో. ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి పోషించి పెళ్లి కుమారుని రాకకును అనంత జీవనకును మిమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.